హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వయ్యా కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయతో ఈజీగా, సింపుల్‌గా చేసుకునే రెసిపీ ఒక మంచి టేస్టీ అండ్ రసం రెసిపీ. ఇప్పుడు మార్కెట్‌లో పచ్చి మామిడికాయలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఇంట్లో చేసే చింతపండు రసం, టమాటా రసం కాకుండా ఎక్కువ పని లేకుండా చాలా త్వరగా చేసుకునే రసం, రుచితో పాటు చాలా హెల్తీ కూడా. ఇక ఆలస్యం చేయకుండా ముందుగా ఈ టేస్టీ మామిడి పండు రసం ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మీడియం సైజు ఉన్న మామిడి పండుని తీసుకొని పైన తొక్క లేకుండా తీసుకోవాలి. శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూసారు కదా ఈ విధంగా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అల్లం, మిరియాలు, మెంతులు, టమాటా, మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ రెబ్బలు. ఒక రోల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇందులో అరచక్క అల్లం వేసుకొని చూసారు కదా 7 ఎల్లిపాయలండి తీసుకొని ఇలా దంచుకోవాలి. బాగా దంచుకొని గిన్నెలో పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా. మెత్తగా పేస్ట్ అవ్వాల్సినంత పని కూడా లేదు. ఈ విధంగా దంచుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అదే రొట్టెలో మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, కట్ చేసుకున్న మామిడి పండు ముక్కలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కళ్ళుప్పు ఉన్నది కదా అది రుచికి సరిపడా వేసుకొని దంచుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇలా సరిపోతుంది. కొంచెం పలుకులున్నా ఇబ్బంది లేదు. టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు కదా పేస్ట్ అయితే. రసం తాలింపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేడయ్యేదాకా ఉంచుకోవాలి. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిరపకాయలు 2 వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మెంతులు, రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అడుగంటకుండా తిప్పుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. చూసారు కదా తర్వాత మనం పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా, మామిడికాయ పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకున్నాం కదండి, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అలాగే కుక్ అవ్వాలండి. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. సో ఇప్పుడైతే ఒక అర లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలండి ఈ రసాన్ని. సిమ్లో పెట్టుకొని ఒక అరగంట ఉడికిన తర్వాత పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండి, అవి 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఒక టమాటాని తీసుకొని బాగా మ్యాష్ చేసుకుందామండి. ఈ విధంగా ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా కట్ చేసుకొని వేసుకోవాల్సినంత పని కూడా లేదు. చేసుకుని పెట్టుకునే కన్నా ఇట్లానే టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా మరగాలి. రసాన్ని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా. మీరు కావాలంటే కొంచెం కారమైనా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం. ఒక టేబుల్ స్పూన్ బెల్లం అండి, అది వేసుకొని బాగా తిప్పుకుందాం. చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్నారంటే సరిపోతుంది. పులుపు, తీపి, సాల్ట్ అన్నీ బాగా యాడ్ అవుతాయి, సరిపోతుంది. సో ఫైనల్గా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఫ్రై వేసుకొని చేసుకుంటే ఈ రసం గాని వేసుకున్నారంటే ఎలాంటి కర్రీ చేయాల్సిన పని కూడా ఉండదు. మామిడికాయ రసం చాలా ఈజీ ప్రాసెస్ అండి. సింపుల్ అండ్ హెల్దీ కూడా. సమ్మర్ కి చాలా మంచిది. చూస్తున్నారు కదా ఈ విధంగా. రెగ్యులర్ గా చేసుకునే రసం కాకుండా ఈ విధంగా చేసుకున్నారంటే చాలా టేస్ట్. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడతారు ఈ రసం రెసిపీని. ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వైఆర్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి.